నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకుంటే నా ప్రేమయందు మీరు ఏమై ఉంటారు? చూడండి, ఆయన కుమారుడే. చెప్పండి, ఆయన ఏమై ఉన్నాడు? వాక్యం ఏమందంటే, తండ్రి ఎలాగో తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా తనంతట తాను ఏం కలిగి ఉన్నాడు? జీవం కలిగి ఉన్నాడు. ఆయన మహిమ ఈయన మహిమ రెండూ సమానమే. కానీ కుమారుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నేనేమై ఉన్నాను తెలుసా? నా అంతట నేనే ఉండగలను, కానీ నేను నా తండ్రి ఆజ్ఞలు ఏం చేస్తున్నాను? ఈ రోజున పిల్లలు గమనించండి, వాళ్ళు తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు అయిపోయారు అనుకోండి. ఒకవేళ ఆ తల్లిదండ్రులకి అంతకు ముందు ఇచ్చినటువంటి గౌరవం ఒకవేళ ఇవ్వకపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడు? అతడు సంపాదనపరుడైన తర్వాత, అతడు ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత ఆ తండ్రికి ఇవ్వాల్సినటువంటి మర్యాద కానీ గౌరవం కానీ ప్రేమ కానీ తగ్గిస్తే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ కుమారుడని యేసుక్రీస్తు, తండ్రి కుమారుడు ఇద్దరు జీవం గలవారే. కానీ కుమారుడని యేసు అంటున్నాడు ఇక్కడ, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు ఏమై ఉన్నాను? నేను నిలిచి ఉన్నాను. కాబట్టి మీరు కూడా అదే పద్ధతిలో నా ఆజ్ఞలు గైకుంటే నా ప్రేమయందు కూడా మీరు ఏమై ఉంటారు? నిలిచి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక.